నమస్తే అండి. సో Atwood machine అండి, classical mechanics next class. So Atwood machine is nothing but it is a system having two masses which is connected by an inextensible string. ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ చేత టూ మాసెస్ అనేవి కనెక్ట్ చేయబడి ఉన్నాయండి. అవి ఒక పుల్లీ చేత అవి బ్యాలెన్స్ చేయబడుతున్నాయి అనమాట. సో దట్ ఈస్ ద Atwood machine అండి, Atwood machine. సో అలాగే Atwood machine it is an example for conservative system with holonomic constraints అండి. holonomic constraints, conservative system with holonomic constraints. ఓకే, సో ఫస్ట్ మనం ఈ Atwood machine యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దట్ ఈస్ ద Lagrangian ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో Lagrangian is equal to L is equal to T minus V. We all know that. So T is the kinetic energy and V is the potential energy. To find the Lagrangian equation of motion, that is d by dt of dou L by dou x dot minus dou L by dou x is equal to 0 అండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూ మాసెస్ హ్యావింగ్ m1 అండ్ m2 ఆర్ ది టూ మాసెస్ అనుకుంటున్నాను. సో టోటల్ స్ట్రింగ్ లెంగ్త్ ఎంత అనుకుంటున్నానండి? L ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అనుకుంటున్నాను. ఓకే, సో ఈ పుల్లి నుంచి m1 యొక్క డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నానండి? x అనే డిస్టెన్స్లో m1 అనే మాస్ అనేది ఉందనుకుంటే పుల్లి నుంచి, సో m2 అనేది ఎంత ఉంటుందండి? ఇది టోటల్ లెంగ్త్ L, ఇది x. సో ఇది ఎంత అవుతుందండి ఓన్లీ? సో అంటే పుల్లి నుంచి m2 యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుందండి? L మైనస్ x ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ కోఆర్డినేట్ ఉంటుంది, దట్ ఈస్ x. సో ఇక్కడ కోఆర్డినేట్ ఏంటంటే మనకి వన్ ఇండిపెండెంట్ కోఆర్డినేట్ x ఈజ్ ద ఓన్లీ వన్ ఇండిపెండెంట్ కోఆర్డినేట్. ఓకే, సో ఫ్రమ్ దిస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము? L ఈజ్ ఈక్వల్ టు T మైనస్ V ఫైండ్ అవుట్ చేయాలి, వేర్ T ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ V ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ కావాలంటే మనకు ఆల్రెడీ తెలుసు హాఫ్ mv² కదా. సో హాఫ్ mv² అంటే V తెలిస్తే మనకి T అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది తెలుస్తుంది. సో V ఫైండ్ అవుట్ చేద్దాం. సో V1 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ m1 అనుకుంటున్నాను. సో V1 ఫైండ్ అవుట్ చేద్దాం. V1 ఈజ్ ఈక్వల్ టు it is the rate of change of distance కదండి. సో డిస్ప్లేస్మెంట్ కదా. సో దట్ ఈస్ dx by dt. సో dx by dt దట్ ఈస్ ద, సో m1 ఎంత డిస్టెన్స్లో ఉందండి ఫ్రమ్ ది పుల్లి? x అనే డిస్టెన్స్లో ఉంది కాబట్టి V1 ఎంత అవుతుంది? అది dx by dt అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకుంటాం ఇన్ క్లాసికల్ మెకానిక్స్? d by dtని ఎలా రాసుకుంటాం? x డాట్ కింద రాసుకుంటాం. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో x డాట్ కింద రాసుకుందామండి. ఓకే, సో అలాగే V2, దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ m1. ఓకే, సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ m2, ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం? టు ఫైండ్ అవుట్ ది Lagrangian. ఓకే, సో Lagrangian ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి, సో V2 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ m2 అనుకుంటున్నాను. V2 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ m2. సో దట్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో ఉందండి ఫ్రమ్ ది పుల్లి? L మైనస్ x డిస్టెన్స్లో ఉంది. సో V2 ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి d by dt of L minus x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి? L ఈజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి d by dt మైనస్ x డాట్ అవుతుంది. ఓకే, V2 ఈజ్ మైనస్ x డాట్ తీసుకున్నాను. ఎందుకు d by dtని ఎలా తీసుకుంటామండి? డాట్ కింద తీసుకుంటాం ఇన్ క్లాసికల్ మెకానిక్స్. ఓకే, సో V1 అండ్ V2 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ KE, దట్ ఈస్ T ఈజ్ ఈక్వల్ టు టోటల్ కైనెటిక్ ఎనర్జీ వేస్తున్నానండి. సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? T ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 x డాట్ స్క్వేర్ ప్లస్ వేస్తున్నాను, ఎందుకంటే స్క్వేరింగ్లో కూడా మనకి ప్లస్ అయిపోతుంది కాబట్టి. సో మైనస్ x డాట్ హోల్ స్క్వేర్ అయితే x డాట్ స్క్వేర్ అయిపోతుంది కదా. సో హాఫ్ m2 x డాట్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చండి నేను? హాఫ్ ఇంటూ m1 ప్లస్ m2 x డాట్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. T వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి? పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్కడి నుంచి మనం తీసుకోవాలంటే హైట్ అనేది విత్ రెస్పెక్ట్ టు పుల్లి తీసుకుంటున్నాం. సో పొటెన్షియల్ ఎనర్జీకి మనకు ఈక్వేషన్ ఏంటండి? mgh. We all know that.
సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ M1 అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ M2 రెండు తీసుకుంటే వాటి రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్ వస్తుంది. సో V ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇది కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు పుల్లీ తీసుకుంటున్నాం కాబట్టి హైట్, సో మనం మైనస్ని యాడ్ చేయాలి. ఓకే, సో మైనస్ M1GX. ఓకే, MGH కదండి. సో అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటండి V2, M2కి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది అప్పుడు మైనస్ M2GL మైనస్ X అవుతుంది. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది, కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద లాగ్రాంజియన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు T మైనస్ V. సో T మైనస్ V వేస్తే అప్పుడు ఏమవుతుంది? హాఫ్ M1 ప్లస్ M2 X డాట్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ M1G టు X ప్లస్ M2G ఇంటూ L మైనస్ X. ఓకేనండి. ఓకే, M2G ఇంటూ L మైనస్ X. మనకి కావాల్సిన రిక్వైర్డ్ L వచ్చింది, ఏంటి? లాగ్రాంజియన్ వచ్చింది. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి? ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ d/dt ఆఫ్ ∂L/∂x డాట్ మైనస్ ∂L/∂x. అంటే మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? ∂L/∂x డాట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ∂L/∂x కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ∂L/∂x ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ∂L/∂x డాట్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వస్తుంది. ఓకే, సో ∂L/∂x డాట్ ఫస్ట్ X డాట్ చేసేద్దాం. X డాట్ చేసుకుంటే సో ఇది X ఇది X, సో ఈ రెండు కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఇది ఒకటే ఉంటుంది కాబట్టి సో ఏమవుతుందండి? ∂L/∂x డాట్ కాబట్టి 2X డాట్ అవుతుంది, ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఎంత అవుతుందండి అప్పుడు? M1 ప్లస్ M2 X డాట్ అవుతుంది. ఓకే, M1 ప్లస్ M2 X డాట్ అవుతుంది. అలాగే ∂L/∂x ఏమవుతుందండి? ∂L/∂x. సో ఈ టర్ము కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. సో ఈ 2 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? X కదా. సో ఏమవుతుందండి? మైనస్ M1GX ∂L/∂x ఏమవుతుంది? ఇది 1 అయిపోతుంది కాబట్టి M1G అవుతుంది. అలాగే ప్లస్ మైనస్ X మైనస్ M2G అవుతుంది, మైనస్ M2G. దాన్ని ఎలా రాసుకోవచ్చండి? నేను M1 మైనస్ M2 ఇంటూ G కింద రాసుకోవచ్చు కదా. M1 మైనస్ M2 ఇంటూ G కింద రాసుకోవచ్చు. ఓకే, సో మనకి ఏమేమి వచ్చినాయండి? ∂L/∂x డాట్ వచ్చింది, ∂L/∂x కూడా వచ్చింది. ఇప్పుడు మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? సో దట్ ఇంప్లైస్ సో ద రిక్వైర్డ్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈస్ ఇక్కడ వేస్తాను. సో d/dt ఆఫ్ ∂/∂t ఆఫ్ M1 సో ఒకసారి వేసి అప్పుడు వేద్దాం. ∂L/∂x డాట్ ప్లస్ మైనస్ ∂L/∂x ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. సో దీన్ని ఎలా రాసుకోవాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ X డాట్ ఉంది, d/dt ఆఫ్ X ∂L/∂x డాట్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? X డబుల్ డాట్ కింద రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఏమవుతుందండి అప్పుడు? M1 ప్లస్ M2 X డబల్ డాట్. X డబల్ డాట్ ఎందుకు వచ్చిందండి? ఇంకొక d/dt యాడ్ అయింది కాబట్టి X డబల్ డాట్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, మైనస్ M1 మైనస్ M2 ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ద
రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. దీని నుంచి మనకి x డబల్ డాట్ ఏమవుతుందండి, m1 మైనస్ m2 ఇంటూ జీ బై m1 ప్లస్ m2 అవుతుంది. ఓకే, సో విచ్ ఈస్ ద డిజైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకేనండి. ఇఫ్ m1 ఈజ్ గ్రేటర్ దాన్ m2 అనుకోండి, m1 గ్రేటర్ దాన్ m2 అవుతుంటే ఏమవుతుందండి, డిసెంట్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అండి. డిసెంట్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అనమాట. m1 అది లెస్ దాన్ m2 అయితే ద మాస్ m1 అసెండ్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఓకే, సో m1 అనేది గ్రేటర్ అవుతుంటే డిసెంట్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్, అదే m1 అనేది లెస్ దాన్ m2 అవుతుంటే అసెండ్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అండి. ఓకే, ఓకేనండి. సో దిస్ ఈజ్ ద, సో ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో ఎక్కడైనా మనకి టెన్షన్ టీ అనేది ఉందండి. ఈ టీ వేరు, ఇదేంటి కైనెటిక్ ఎనర్జీ. టెన్షన్ అనేది ఉంటుంది కదండి, ఇన్ ద స్ట్రింగ్ ఉంటుంది కదా, ఎక్కడైనా ఉందా ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో? లేదు. సో దిస్ ఈజ్ ద అట్వుడ్ మెషిన్ అండి. అట్వుడ్ మెషిన్ యొక్క మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్.